ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో సమస్యలు లేవనన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ రెండు జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ తమ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారని భట్టి తెలియజేశారు. జిల్లాకు 2 కేవీ సబ్ స్టేషన్లు అవసరం ఉందన్నారు. రఘునాథపాలెం మండలంలోని మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వస్తున్నాయని, ఈ సందర్భంగా వీటికి ఎక్కువ పవర్ వినియోగం జరుగుతుందని తెలియజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి విద్యుత్ సరఫరా నిరంతరం సాగాలని భట్టి సూచించారు. ఒక్క చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. ఈరోజు కలుసుకోవటం, మాట్లాడటం, మీ అందరి ఆలోచనలు వినటం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ 2 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీ సంబంధించి సమస్య లేకుండా కన్జ్యూమర్స్ కి మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం మనం ఏం చేయాలి అనే దానిపైన మీ అందరి అభిప్రాయాలు తీసుకుందాం. అప్పుడు సాధ్యమైనంత వరకు మీ అందరు చెప్పింది ఏంటంటే, పెద్దగా సమస్యలు ఏం లేవు, సాధ్యమైనంత వరకు మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. కాకపోతే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొన్ని అంశాలు మన దృష్టి తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్లో పెరిగేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మాకు కొన్ని సబ్ స్టేషన్స్ కావాలని అడిగారు. తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు చెప్పినటువంటి అంశాలని నేను సిఎండి గారికి చెప్తా ఉన్నాను. మీరు అట్లాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 5 శాసనసభ నియోజకవర్గాలకి 5 శాంక్షన్ చేశారు. ఇప్పటికే ఈ స్కూల్ 2600 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి సరిపోయేటువంటి టీచింగ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు. మినీ విలేజ్ లెవెల్లో అది తయారు కాబోతా ఉంది. సో